to Super Papa in 10 minutes. Get cereals in 10 minutes on Swiggy Instamart. पापा मेरा नया फोन बेकार है। बेकार है। बेकार है पापा ऑक्टा कोर प्रोसेसर बेकार है। पापा स्लिक डिजाइन दिखा। जब नए फोन में नहीं है BGMI तो कम से कम किसी काम तो आए। नए फोन का मजा अल्ट्रा मैक्स हो जाए जब उसमें हो BGMI, टॉप एंड ग्राफिक्स, रियलिस्टिक गेम प्ले, कस्टमाइजेबल सेटिंग्स। फ्लेक्स योर न्यू फोन भाई, डाउनलोड BGMI। ఈ డ్రామా అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కనుక యాక్షన్ మూవీ లవర్స్ అయితే ఈ డ్రామాని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ డ్రామా గురించి తెలుసుకుందాం రండి. ఈ డ్రామా స్టార్టింగ్ లో మనకి ఒక హై స్కూల్ స్టూడెంట్ ని చూపిస్తారు. ఇతని పేరు పార్క్ జీహోన్. పార్క్ చాలా బ్రైట్ స్టూడెంట్. ఇతను ఎలాంటి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అయినా సరే తన మైండ్ లోనే సాల్వ్ చేసేస్తూ ఉంటాడు. పార్క్ ప్రతి విషయాన్ని మ్యాథ్స్ తోటి ముడిపెట్టి సాల్వ్ చేస్తూ ఉంటాడు. పార్క్ బ్రైట్ స్టూడెంట్ అయినా కూడా ఇతనికి సరైన సోషల్ స్కిల్స్ అనేవి ఉండవు. ఇతను డైలీ క్లాస్ కి వెళ్ళి ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చుంటాడు. అలాగే పొద్దున్న నుండి సాయంత్రం వరకు చదువుతూనే ఉంటూ తన టైం ని స్పెండ్ చేస్తాడు. అది చూసి స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అతని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఆ స్కూల్లో పార్క్ తన జీవితంలో ఒక్కసారి కూడా నవ్వలేదనే రూమరు ఉంటుంది. దీని కారణంగానే పార్క్ కి స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరు కూడా ఉండరు. పార్క్ క్లాస్మేట్స్ అతన్ని ఎప్పుడు కూడా వింతగా చూస్తారు. కానీ పార్క్ మాత్రం ఎవరి గురించి పెద్దగా పట్టించుకోకుండా తన పనిని తాను చేసుకుంటూ ఉంటాడు. పార్క్ ఏ విషయంలోనైనా సీరియస్ గా ఉన్నాడంటే అది కేవలం ఎగ్జామ్స్ టైంలో మాత్రమే. ఒక రోజు పార్క్ టీచర్ అతను స్టడీస్ లో బాగా పర్ఫార్మ్ చేసినందుకు అతనికి ఒక ప్రెస్టీజియస్ అవార్డు ని ఇస్తుంది. పార్క్ కి అవార్డు రావడంతో క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా జాలస్ గా ఫీల్ అవుతారు. ముఖ్యంగా సూగ్యం అనే స్టూడెంట్ కి పార్క్ అంటే అసలు పడదు. యాక్చువల్ గా సు ఎప్పుడు తన క్లాస్ మెంబర్స్ ని ఏడిపిస్తూ ఉంటాడు. ప్రస్తుతం అతను పార్క్ ని టార్గెట్ చేస్తాడు. నెక్స్ట్ అతను ఒక చెప్పుని తీసుకుని దాంతో సైలెంట్ గా కూర్చుని ఉన్న పార్క్ ని కొడతాడు. అలాగే నేను నిన్ను కావాలని కొట్టలేదు, అదేదో యాక్సిడెంటల్ గా జరిగిందని పార్క్ కి చెప్తాడు. అది విని పార్క్ అతనితో గొడవ పెట్టుకోకుండా మళ్ళీ ఇలా జరగకుండా చూసుకొని సూగ్యం కి చెప్తాడు. అప్పుడే సూగ్యం ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అని అంటూ పార్క్ దగ్గరికి వెళ్లి అతనితో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. అదే టైంలో వీళ్ళ క్లాస్ రూమ్ కి కొంతమంది సీనియర్ స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళు క్లాస్ లోకి రాగానే ఇక్కడ హ్యున్వుక్ అంటే ఎవడు రాని జూనియర్స్ ని అడుగుతారు. అప్పుడే ఒక స్టూడెంట్ హ్యున్వుక్ ని చూపిస్తాడు. ఆ టైంలో హ్యున్వుక్ మంచి నిద్రలో ఉంటాడు. యాక్చువల్ గా హ్యున్ ఒక సీనియర్ గర్ల్ ని టీచ్ చేశాడని అనుకుని సీనియర్ స్టూడెంట్స్ అందరూ కలిసి అతని పైన అటాక్ చేయడానికి వస్తారు. వాళ్ళని చూసిన వెంటనే హ్యున్ జరిగిన విషయం గురించి వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళు మాత్రం హ్యూన్ చెప్పేది వినకుండా బాస్కెట్ బాల్ బ్యాట్ తోటి హ్యూన్ పైన అటాక్ చేస్తారు. అది చూసి క్లాస్ మొత్తం బాగా భయపడిపోతుంది. బట్ హ్యూన్ అసలు భయపడకుండా తన ఫైటింగ్ స్కిల్స్ తోటి సీనియర్స్ ని ఎదుర్కొంటాడు. వాళ్ళు హ్యూన్ పైన అటాక్ చేస్తున్నా సరే హ్యూన్ వాళ్ళని కొట్టకుండా సీనియర్స్ అందరితోటి చిన్నపిల్లల ఆటలు ఆడతాడు. అప్పుడే క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా హ్యూన్ మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ ని చూసి షాక్ అయిపోతారు. ఫైనల్ గా హ్యూన్ ఒక సీనియర్ ని కొట్టి అతన్ని స్పృహ తప్పేలాగా చేస్తాడు. తర్వాత అతను మిగతా సీనియర్స్ ని అక్కడ నుండి వెళ్ళిపోమని బెదిరిస్తాడు. అదే టైంలో పార్క్ ఈ ఫైట్ ఎప్పుడవుతుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ ఫైట్ వల్ల పార్క్ స్టడీ బాగా డిస్టర్బ్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే సూగియము అండ్ అతని గ్యాంగ్ పార్క్ ని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు పార్క్ బుక్స్ ని దాచేసి తమకి ఏమీ తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తారు. లేటర్ పార్క్ ఒక స్టోర్ రూమ్ కి వెళ్తాడు. అక్కడే సూగియం వాళ్ళు కూడా ఉంటారు. నెక్స్ట్ పార్క్ వాళ్ళ దగ్గరికి వెళ్లి అన్ని ఆపేయమని అడుగుతాడు. కానీ వాళ్ళు మాత్రం పార్క్ ని పట్టుకుని అతన్ని చితక్కొట్టేస్తారు. ఇదంతా కూడా పార్క్ క్లాస్మేట్స్ చూసేస్తారు. కానీ పార్క్ దాని గురించి పెద్దగా పట్టించుకోడు. అది చూసి సూగ్యం వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే సూగ్యం వాళ్ళు పార్క్ ని చాలా రకాలుగా ఏడిపించి అతని స్పిరిట్ ని దెబ్బతీయాలని చూస్తారు. కానీ పార్క్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా నిలబడతాడు. అప్పుడే సూగ్యము ఒక ఐడియాని వేస్తాడు. సూగ్యం కూడా తెలుసు పార్క్ కేవలం తన గ్రేడ్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాడని. దాంతో అతను పార్క్ ఎగ్జామ్ ని పాడు చేయాలని డిసైడ్ అవుతాడు. అదే రోజు నైట్ సూగ్యం వాళ్ళు ఒక నైట్ క్లబ్ కి వెళ్లి ఒక లోకల్ డీలర్ దగ్గర కొన్ని డ్రగ్స్ ని కొంటారు. అలాగే సూగ్యము కొన్ని ఫెటనిల్ ప్యాచెస్ ని కూడా తీసుకుంటాడు. దీన్ని కనుక ఎవరి మెడ పైన అంటేస్తే వాళ్ళకి హాలుసినేషన్స్ వచ్చి వాంతులు చేసుకుంటారు. యాక్చువల్ గా ఇవి కొనడం అమ్మడం కూడా ఇల్లీగల్. ఆ నెక్స్ట్ డే పార్క్ వాళ్ళ క్లాస్ కి ఒక కొత్త స్టూడెంట్ వస్తాడు. అతని పేరు బోమ్సుక్. ఇతనికి సిగ్గు అండ్ భయం చాలా ఎక్కువ. ఇతని డాడ్ ఒక మినిస్టర్. బోమ్సుక్ జాయిన్ అయిన రోజు సూగ్యము అతని దగ్గరికి వెళ్లి అతనితో పరిచయం పెంచుకోవడానికి ట్రై చేస్తాడు. ఇన్ఫాక్ట్ బోమ్సుక్ లాస్ట్ స్కూల్లో అతన్ని బాగా ఏడిపించడంతో అతను బుల్లిస్ బాధను తట్టుకోలేక ఈ స్కూల్ కి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఈ విషయం గురించి సూగ్యం కూడా తెలుసుకుంటాడు. ఇప్పుడు సూగ్యం తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి బోమ్సుక్ దగ్గరికి వెళ్లి నేను నీ గురించి ఎవరికి
ఎవరికి చెప్పకుండా ఉండాలంటే నువ్వు నాకు ఆ పనిని చేసి పెట్టాలని అతన్ని అడుగుతాడు. దాంతో బోమ్సుక్ కూడా ఇక చేసేదేమీ లేక దానికి ఒప్పుకుంటాడు. ఆ నెక్స్ట్ డే స్కూల్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. బోమ్సుక్ పార్క్ వెనకాల సీట్ లోనే పడతాడు. అప్పుడు సూగ్యం ఫెంటనిల్ ప్యాచెస్ ని బోమ్ కి ఇచ్చి దాన్ని పార్క్ మెడ పైన అంటించమని చెప్తాడు. బోమ్ కి ఇంకో మార్గం లేక దాన్ని పార్క్ కి అంటిస్తా అని అంటాడు. నెక్స్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే బోమ్ పార్క్ మెడ పైన కొట్టి ఆ ప్యాచ్ ని అంటించేస్తాడు. అప్పుడే పార్క్ కి కోపం వచ్చి వెనక్కి తిరిగి అసలు నీకేం కావాలని బోమ్ ని అడుగుతాడు. బోమ్ మాత్రం నేను ఏగల్ని కొడుతుంటే అనుకోకుండా నా చెయ్యి నీకు తగిలిందని ఐఎమ్ సారీ అని పార్క్ కి చెప్తాడు. కొంచెం సేపటి తర్వాత పార్క్ కి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. దాంతో వెంటనే అతను బాత్రూమ్ లోకి వెళ్తాడు. పార్క్ అక్కడే కొన్ని గంటల పాటు వాంతులు చేసుకుంటూ ఉంటాడు. అతను తిరిగి వచ్చేసరికి ఎగ్జామ్ అయిపోతుంది. అతను క్లాస్ లోకి రాగానే సూగ్యం వాళ్ళు చేసిన పని గురించి మనోడికి తెలిసిపోతుంది. పార్క్ తన లైఫ్ లో ఫస్ట్ టైం ఫెయిల్ అవబోతున్నాడు అని తెలుసుకుని అతనికి ఎక్కడా లేని కోపం అనేది వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ డే పార్క్ క్లాస్ కు వచ్చిన తర్వాత ఒక పెన్నుని పట్టుకుని సూగ్యం వాళ్ళ దగ్గరికి చాలా కోపంగా వెళ్తాడు. అప్పుడే ప్రతి స్టూడెంట్ కూడా స్లో మోషన్ లో మనోడి వైపు చూస్తూ ఉంటారు. పార్క్ తన బ్రెయిన్ ని వాడి తను ఏం చేస్తే సూగ్యం వాళ్ళ గ్రూప్ ని ఓడించొచ్చని ఆలోచించి ఒక బుక్ ని తీసుకుని ఆ బుక్ తో సూగ్యం మొహం పైన ఒక్కటి బీగుతాడు. అది చూసి సూ ఫ్రెండ్స్ అతనికి హెల్ప్ చేయాలని ట్రై చేస్తారు. అప్పుడే పార్క్ తన దగ్గర ఉన్న పెన్ తోటి ఒకటి చేతి మీద పొడి చేస్తాడు. నెక్స్ట్ అతను సూగ్యం మొహానికి కట్టెన్ ని ముసిగేసి తన దగ్గర ఉన్న బుక్ తోటి సూ మొహాన్ని పచ్చడి చేసేస్తాడు. ఈ సీన్ చూడడానికి చాలా బ్రూటల్ గా ఉంటుంది. పార్క్ అలా చేయడం చూసి అక్కడ ఉన్న మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా భయపడిపోతారు. పార్క్ సూగ్యం ని ఆల్మోస్ట్ చంపైపోతాడు. అప్పుడే హ్యూన్వుక్ అక్కడికి వచ్చి పార్క్ ని ఆపుతాడు. నెక్స్ట్ సీన్ లో సూ హాస్పిటల్లో తన గాయాలకి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉంటుంది. అలాగే ఆమె తన కొడుకుని పార్క్ గాడే ఏడిపించి ఇలా చితక్ కొట్టేశాడని ఆమె గట్టిగా బిలీవ్ చేస్తుంది. అదే టైంలో స్కూల్ ప్రిన్సిపల్ పార్క్ ని తీసుకుని హాస్పిటల్ కి వస్తుంది. అలాగే ఆ ప్రిన్సిపల్ పార్క్ తో సూకి సారీ చెప్పిస్తానని అంటుంది. బట్ సూగ్యం వాళ్ళ మామ మాత్రం పార్క్ ని ఎక్స్పెల్ చేయమని డిమాండ్ చేస్తుంది. అప్పుడే పార్క్ సూగ్యం వాళ్ళు తన మెడకి అంటించిన ప్యాచెస్ ని బయటకు తీసి దాన్ని సూగ్యం వాళ్ళ మామకి చూపిస్తాడు. అలాగే దీన్ని సూగ్యము నా మెడ పైన పెట్టించాడని చెప్తాడు. దాన్ని చూడగానే ప్రిన్సిపల్ కూడా షాక్ అయ్యి తన స్టూడెంట్స్ ఇల్లీగల్ గా ఇలాంటి పనులు కూడా చేస్తున్నారని బాధపడుతుంది. ఇప్పుడు జరిగిన విషయాన్ని తెలుసుకున్న తర్వాత సూమాము పార్క్ కి సారీ చెప్పి తన కొడుకునే తిడుతుంది. ఆ నెక్స్ట్ డే పార్క్ తన క్లాస్ కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే స్టూడెంట్స్ అందరూ కూడా పార్క్ వెనకాల వెళ్తూ అతనికి ఫుల్ గా రెస్పెక్ట్ ఇచ్చేస్తూ ఉంటారు. ప్రస్తుతం పార్క్ ని ఏడిపించిన వాళ్ళు కూడా మనోడిని చూసి చాలా అంటే చాలా భయపడిపోతారు. బోమ్సుకి ఏమో తను చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి పార్క్ కి సారీ చెప్దామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ పార్క్ మాత్రం అతని మాటలను పట్టించుకోకుండా అతని దగ్గర నుండి వెళ్ళిపోతాడు. అదే టైంలో సూగ్దే అనే గ్యాంగ్స్టర్ సూగ్యం ని మీట్ అవడానికి హాస్పిటల్ కి వస్తాడు. ఇతను సూకి కజిన్. సూగ్దే హాస్పిటల్ కి వెళ్ళగానే సూగ్యము జరిగిందంతా కూడా తన కజిన్ కి చెప్పి నేను ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటున్నాను, దానికి నాకు నీ హెల్ప్ కావాలని సూగ్దేని అడుగుతాడు. అలాగే నువ్వు పార్క్ గడిని పనిష్ చేస్తే నేను నీకు కావాల్సినంత అమౌంట్ ని కూడా ఇస్తానని అంటాడు. కొన్ని రోజుల తర్వాత సూగ్యము హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతాడు. అలాగే అతను తన రివెంజ్ ని తీర్చుకోవడానికి ఒక ప్లాన్ ని వేసి తన కజిన్ తో కలిసి స్కూల్ కి వెళ్తాడు. అక్కడే సూ అతని కజిన్ అండ్ అతని కజిన్ గ్యాంగ్ మెంబర్స్ పార్క్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కొంచెం సేపటి తర్వాత పార్క్ బయటకు వస్తాడు. అప్పుడే సూగ్దే పార్క్ చంప చెల్లు అనిపిస్తాడు. నెక్స్ట్ ఈ గ్యాంగ్ మొత్తం పార్క్ ని తమతో పాటు అక్కడ నుండి తీసుకెళ్లిపోతారు. ఇదంతా కూడా బోమ్సుక్ చూసేసి ఎలాగైనా సరే పార్క్ కి హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతాడు. దాంతో వెంటనే అతను హ్యూన్వుక్ దగ్గరికి వెళ్లి పార్క్ ని సేవ్ చేయడానికి హెల్ప్ చేయమని అతను అడుగుతాడు. ఆ టైంలో హ్యూన్ను మంచి నిద్రలో ఉంటాడు. అలాగే అతను బోమ్ తోటి నేను ఇప్పుడు ఎక్కడికి కూడా రాలేను, నన్ను కొంచెం రిలాక్స్ అవనివ్వని బోమ్ కి చెప్తాడు. అప్పుడే బోమ్ నువ్వు కనుక నాకు హెల్ప్ చేస్తే నేను నీకు కావాల్సినంత డబ్బుని ఇస్తానని ప్రామిస్ చేస్తాడు. అది విని హ్యూన్వుక్ పార్క్ ని సేవ్ చేయడానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరు ఒక బైక్ ఎక్కి పార్క్ కోసం వెతకడానికి బయలుదేరతారు. ఇంకా పక్క సూగ్దే వాళ్ళ గ్యాంగ్ పార్క్ ని పట్టుకుని చితక్ కొట్టేస్తూ ఉంటారు. అప్పుడే పార్క్ వాళ్ళని ఎలాగైనా సరే కొట్టాలని చెప్పి వాళ్ళ పైన తిరగబడతాడు. కానీ వాళ్ళు ఎక్కువ మంది ఉండడంతో పార్క్ వాళ్ళని ఏమీ చేయలేకపోతాడు. అప్పుడే సూగ్యం పార్క్ ని నేలపైన పడేసి చితక్ కొట్టేస్తూ ఉంటాడు. అదే టైంలో హ్యూన్వుక్ పరిగెత్తుకుంటూ పార్క్ వాళ్ళు ఉన్న ప్లేస్ కు వచ్చి గాల్లోకి ఎగిరి మరి ఒక గ్యాంగ్స్టర్ మెంబర్ ని తన్నుతాడు. తర్వాత హ్యూన్ను సూగ్దే తోటి 1-on-1 ఫైట్ చేస్తాడు. అదే టైంలో మిగతా మెంబర్స్ పార్క్ పైకి వెళ్తారు. అదే టైంలో బోమ్సుక్ కూడా అక్కడికి వచ్చి తన ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయాలని ట్రై చేస్తాడు. ఫైనల్ గా హ్యూన్ వాళ్ళు ఈ ఫైట్ లో గెలిచి సూగ్యం అండ్ అతని కజిన్ ను బాగా అవమానపరుస్తారు. నెక్స్ట్ హ్యూన్ను వీళ్ళ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి పార్క్ అండ్ బోముల్ని ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. యాక్చువల్ గా హ్యూన్ను అక్కడే పార్ట్ టైం వర్క్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు డిన్నర్ ని ఆర్డర్ చేసుకుని చాలా హ్యాపీగా తింటూ ఉంటారు. పార్క్ కి వేరే వాళ్ళతో కలిసి తినడం ఇదే ఫస్ట్ టైం. దాంతో అతను కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతాడు. ఇంకా పక్క సూగ్దే బాసు
అతన్ని పిలిపిస్తాడు. ఆ బాస్ గడి పేరు గిల్సు. సూక్దే స్కూల్ పిల్లల చేతిలో దెబ్బలు తిన్నాడని తెలిసి గిల్సుకి అతని పైన బాగా కోపం వచ్చేస్తుంది. దాంతో అతను సూక్దేని పెచ్చకొట్టుడు కొడతాడు. అలాగే పార్క్ వాళ్ళ పైన తన రివెంజ్ ని తీర్చుకుంటా అని సూక్దేకి చెప్తాడు. కానీ దానికంటే ముందు గిల్సు ఒక రాయిని తీసుకుని సూక్దే చేతిని విరగొట్టేస్తాడు. నెక్స్ట్ సీన్ లో పార్క్ కొన్ని వస్తువులను కొనుక్కోవడానికి ఒక స్టోర్ కి వెళ్తాడు. అదే టైంలో అక్కడికి సూక్దే గ్యాంగ్ మెంబర్ వస్తుంది. ఆమె ఒక లిప్స్టిక్ ని తీసుకుని దాన్ని కొరికి ఆ లిప్స్టిక్ పై ముక్కని తన బ్యాగ్ లో వేసేసుకుంటుంది. అది చూసి పార్క్ సర్ప్రైజ్ అవుతాడు. అప్పుడే ఒక లేడీకి సూక్దే మెంబర్ పైన డౌట్ వస్తుంది. దాంతో ఆమె పార్క్ దగ్గరికి వెళ్లి అతని గర్ల్ ఫ్రెండ్ లాగా నటిస్తుంది. పార్క్ కూడా ఆ సిచ్యువేషన్ చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. దాంతో అతను సైలెంట్ గా అమ్మాయిని తీసుకుని స్టోర్ నుండి బయటకు వచ్చేస్తాడు. అదే టైంలో వర్షం కూడా వస్తుంది. ఇప్పుడు సూక్దే మెంబర్ దగ్గర గొడుగు లేకపోవడం తోటి పార్క్ అమ్మాయిని ఆమె ఇంటి దగ్గర దింపడానికి తనతో పాటు తీసుకెళ్తాడు. దారిలో వెళ్లి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి డిన్నర్ చేస్తారు. అప్పుడే ఆ అమ్మాయి తన పేరు యోంగి అని పార్క్ కి చెప్పి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. యోంగి ఒక అనాథ. అలాగే ఆమె ప్రస్తుతం సూక్దే అండ్ ఇంకొంతమంది గ్యాంగ్ మెంబర్స్ తో కలిసి జీవిస్తూ ఉంటుంది. యోంగికి రిలేటివ్స్ గానీ మనీ గానీ లేకపోవడం తోటి ఆమె డబ్బు కోసం ఒక డేంజరస్ గ్యాంగ్ దగ్గర పనిచేస్తుంది. ఆ గ్యాంగ్ కి లీడర్ గిల్సు. నెక్స్ట్ ఆమె మరి నీ పేరు ఏంటి, అసలు నువ్వు ఏం చేస్తూ ఉంటావని పార్క్ ని అడుగుతుంది. బట్ పార్క్ మాత్రం అసలు మాట్లాడు. నెక్స్ట్ ఆమె పార్క్ ఫోన్ ని తీసేసుకుని తన నెంబర్ ని అతని ఫోన్ లో సేవ్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే సూగ్యము మళ్ళీ స్కూల్ కి తిరిగి వచ్చేస్తాడు. ప్రస్తుతం అతను చాలా ఎంబారస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అయినా సరే అతను పార్క్ వాళ్ళ దగ్గరికి వెళ్లి తనకి వాళ్ళ హెల్ప్ కావాలని అడుగుతాడు. యాక్చువల్ గా సూగ్యం పైన నార్కోటిక్స్ కేసు పడింది కదా, అందువల్ల అతను జైలుకి వెళ్లే ప్రమాదం అనేది ఉంది. ఇప్పుడు అతను జైలుకి వెళ్లకుండా ఉండాలంటే అతనికి పార్క్ అండ్ బోమ్స్ కు హెల్ప్ కావాలి. అందుకే అతను వాళ్ళ దగ్గరికి వెళ్లి పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు తను ఇన్నోసెంట్ అని చెప్పమని పార్క్ వాళ్ళని బ్రతిమలాడతాడు. నెక్స్ట్ అతను పార్క్ ముందు మోకరిల్లి తనని ఎలాగైనా సరే సేవ్ చేయమని ఏడుస్తాడు. అది చూసి వీళ్ళు ముగ్గురు అతనికి హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు కూడా ఒక పార్కింగ్ లాట్ కి వెళ్తారు. అక్కడే గిల్సు అండ్ అతని గ్యాంగ్ మెంబర్స్ పార్క్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. యోంగి కూడా అదే ప్లేస్ లో ఉంటుంది. నెక్స్ట్ గిల్సు పార్క్ వాళ్ళ దగ్గరికి వెళ్లి తన మనుషుల్ని కొట్టినందుకు వాళ్ళని డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. అలాగే మీకు నేను కేవలం 3 days మాత్రమే టైం ఇస్తాను. ఒకవేళ మీరు ఇంకో 3 రోజుల్లో మనీని ఇవ్వకపోతే నేను మీ ఫ్యామిలీని ఏం చేస్తానో నాకు తెలియదని వీళ్ళని బెదిరిస్తాడు. అలాగే గిల్సు అక్కడ నుండి వెళ్ళిపోయేటప్పుడు హ్యున్వుక్ ఫేస్ పైన ఒక చిన్న గాడు పెడతాడు. ఇన్ఫాక్ట్ గిల్సు వీళ్ళు మనీని పే చేయకపోతే ఏం జరుగుతుందో చిన్న డెమోని ఇస్తాడు. ఆ నెక్స్ట్ డే నుండి గిల్సు గ్యాంగ్ మెంబర్స్ పార్క్ వాళ్ళని నీడలాగా ఫాలో అవుతూ ఉంటారు. పార్క్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సిటీ నుండి ఎస్కేప్ అవ్వకూడదని చెప్పి గిల్సు మెంబర్స్ వాళ్ళని ప్రతి నిమిషం కూడా ఫాలో అవుతూనే ఉంటారు. గ్యాంగ్స్టర్స్ తనని ఫాలో అవుతున్నారని తెలిసి బోమ్సుక్ చాలా భయపడిపోతాడు. ఎందుకంటే ఈ గ్యాంగ్ మెంబర్స్ గురించి తన డాడీకి కనుక తెలిస్తే తన డాడీ ఖచ్చితంగా తనని చంపేస్తాడని చెప్పి బోము బాగా టెన్షన్ అయిపోతాడు. సో అందువల్ల అతను గిల్సు వాళ్ళకి ఎలాగైనా సరే మనీని ఇవ్వాలని చెప్పి ఒక రోజు తన డాడ్ రూమ్ లోకి వెళ్లి ఒక ఎక్స్పెన్సివ్ వాచ్ ని దొంగలిస్తాడు. ఇంకో పక్క పార్క్ కాప్స్ కి కాల్ చేద్దామని డిసైడ్ అవుతాడు. బట్ ఫస్ట్ ఇతను గిల్సు ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలని అనుకుని యోంగికి కాల్ చేసి ఆమెతో మన ఇద్దరం ఒక రెస్టారెంట్ లో మీట్ అవ్వాలని చెప్తాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ అనుకున్నట్టుగానే ఒక రెస్టారెంట్ లో మీట్ అవుతారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు యోంగికి తన బాస్ అంటే అస్సలు ఇష్టం లేదు అనే విషయం గురించి పార్క్ కి తెలుస్తుంది. గిల్సు గాడు చాలా రూత్లెస్ పర్సన్. అతను నాలాంటి టీనేజర్స్ ని వాడుకుని ఇల్లీగల్ పనులు చేయించి డబ్బులు సంపాదిస్తాడు. ఏదైనా తేడా వస్తే మమ్మల్ని చచ్చేలాగా కొడతాడని పార్క్ తోటి అంటుంది. సో ఇప్పుడు గిల్సుని ఎలాగైనా సరే ఆపాలని చెప్పి యోంగి అతని ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి పార్క్ కి చెప్తుంది. ఇక్కడ పార్క్ కి గిల్సు ఒక ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ని రన్ చేస్తున్నాడు అనే విషయం గురించి తెలుస్తుంది. ఆ యాప్ లో జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ లో చాలా మనీని గెలుచుకుంటూ ఉంటాడు. కానీ ఒకసారి ఆ యాప్ కి అలవాటు పడ్డ తర్వాత ఆ యాప్ లో ఎక్కువ మనీని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఓడిపోయి చాలా డబ్బుని కోల్పోతూ ఉంటారు. ఈ యాప్ ని ఎక్కువగా స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకుని ఆడుతూ ఉంటారు. అలాగే వీళ్ళు ఆ యాప్ వల్ల చాలా మనీని పోగొట్టుకుంటారు. గిల్సు ఈ యాప్ లో మనీని పోగొట్టుకున్న ప్రతి స్టూడెంట్ ని ట్రాక్ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ కి మనీని ఆఫర్ చేస్తాడు. స్టూడెంట్స్ గిల్సు దగ్గర మనీని తీసుకుని తిరిగి కట్టలేకపోతే గిల్సు వాళ్ళని తన గ్యాంగ్ లో జాయిన్ అవ్వమని చెప్పి వాళ్ళతో ఇల్లీగల్ పనులు చేయిస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డే పార్క్ హ్యున్ అండ్ బోమ్ లో ఒక చోట మీట్ అయ్యి ఆ గ్యాంగ్ మెంబర్స్ ని ఎలా ఫేస్ చేయాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. బోమ్ ఏమో తన డాడ్ వాచ్ ని అమ్మేసి గిల్సు అడిగిన మనీని తనతో పాటు తీసుకొస్తాడు. పార్క్ అండ్ హ్యున్లు మాత్రం గిల్ కి రూపాయి కూడా ఇవ్వడానికి రెడీగా ఉండరు. అప్పుడే పార్క్ గిల్సు ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని తన ఇద్దరు ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటాడు. నెక్స్ట్ పార్క్ మనం ఎలాగైనా సరే గిల్సు ప్లేస్ కి వెళ్లి అప్పుడు పోలీసులకి కాల్ చేద్దాం, అలాగే గిల్సుని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకి పట్టిద్దామని మిగతా ఇద్దరికి చెప్తాడు. కొంచెం సేపటి తర్వాత స్కూల్ అయిపోతుంది. అప్పుడే పార్క్ వాళ్ళు స్కూల్ నుండి బయటకు వస్తూ ఉంటారు. అదే టైంలో గిల్సు తన గ్యాంగ్ ని తీసుకుని స్కూల్ దగ్గరికి వచ్చి పార్క్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇది ఒక డేంజరస్ మిషన్ కావడంతో హ్యున్వుక్ ఒంటరిగానే గిల్సు వాళ్ళతోటి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. దాంతోనే అతను స్ట్రైట్ గా గిల్సు దగ్గరికి వెళ్లి అతని గ్యాంబ్లింగ్ యాప్ గురించి మాట్లాడతాడు. అలాగే
అలాగే హ్యున్, నువ్వు ప్రిపేర్ చేసిన యాప్ వల్ల నువ్వు దొరికిపోయే ప్రమాదం చాలా ఉంది. మేము కనుక నీకు హెల్ప్ చేస్తే నీ యాప్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని గిల్సుకి చెప్తాడు. అది విని గిల్సు కూడా షాక్ అవుతాడు. అప్పుడే హ్యున్, నువ్వు నన్ను నీ ప్లేస్ కి తీసుకెళ్ళు, మనం అక్కడికి వెళ్ళి నీ యాప్ గురించి మాట్లాడుకుని దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో ప్లాన్ వేద్దామని అంటాడు. అది విని గిల్సు ఇమీడియట్ గా హ్యున్వుక్ ని తన కార్ లో ఎక్కించుకుని తన ప్లేస్ కి తీసుకెళ్తాడు. వాళ్ళు వెళ్ళగానే బోము తన ఫ్రెండ్ కి ఏమైనా జరుగుతుందేమోనని చెప్పి బాగా భయపడిపోయి ఒక క్యాబ్ లో గ్యాంగ్స్టర్ వెనకాల వెళ్తాడు. మీన్వేళ హ్యున్ ఆ గ్యాంగ్స్టర్ హైడౌట్ ప్లేస్ కి చేరుకుంటాడు. హ్యున్ అక్కడికి వెళ్ళిన వెంటనే చాలా సీక్రెట్ గా తన లొకేషన్ ని తన ఫ్రెండ్స్ కి షేర్ చేస్తాడు. బట్ అన్ఫార్చునేట్లీ హ్యున్ వాళ్ళ ప్లాన్ గురించి గిల్సుకి తెలిసిపోతుంది. దాంతో అతను హ్యున్ ని చితకొట్టేస్తాడు. కొంచెం సేపటి తర్వాత బోమ్సుక్ చాలా భయపడుతూ ఆ ప్లేస్ కి వస్తాడు. అలాగే అతను గ్యాంగ్ మెంబర్స్ కి మనీని ఆఫర్ చేసి హ్యున్ ని వదిలేయమని చెప్తాడు. కానీ గిల్సు మాత్రం ఆ ప్లేస్ లో ఉన్న తన వస్తువులన్నింటినీ కూడా సర్దేసి హ్యున్ అండ్ బోమ్సుక్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటి తర్వాత పార్క్ పోలీసులను తీసుకుని గిల్సు హైడౌట్ ప్లేస్ కి వస్తాడు. కానీ అక్కడ ఏమీ లేకపోవడం తోటి పోలీసులు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ సీన్ లో గిల్సు సూక్దేకి కాల్ చేసి, నీ వల్ల ఈ పిల్లబచ్చగాళ్ళు నా సామ్రాజ్యాన్ని ఆల్మోస్ట్ కూల్చేశారు, కానీ నేను ఏదోలాగా తప్పించుకుని బయటపడ్డానని చెప్పి సూక్దేని తిట్టి అతనికి ప్రస్తుతం తన వెళ్ళబోయే చోటు గురించి చెప్పి అర్జెంట్ గా అతన్ని ఆ ప్లేస్ కి రమ్మంటాడు. ఇప్పుడు గిల్సు తనని మళ్ళీ పనిష్ చేస్తాడని సూక్దేకి అర్థమయ్యి తాను ఒక్కడే అతని దగ్గరికి వెళ్తానని తన గ్యాంగ్ మెంబర్స్ కి చెప్తాడు. కానీ యాంగీ మాత్రం సూక్దేతో పాటు అక్కడికి వెళ్తానని పట్టుబడుతుంది. ఇక చేసేది ఏం లేక సూక్దే యాంగీని తనతో పాటు తీసుకెళ్తాడు. కొంచెం సేపటి తర్వాత పార్క్ యాంగీకి కాల్ చేసి, నీకు గిల్సు నా ఫ్రెండ్స్ ని ఎక్కడికి తీసుకెళ్లాడో ఏమైనా తెలుసా అని అడుగుతాడు. అప్పుడే యాంగీ నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా అని పార్క్ కి చెప్పి తన లైవ్ లొకేషన్ ని అతనికి షేర్ చేస్తుంది. అలాగే అతనితో పాటు పోలీసులను కూడా తీసుకురమ్మంటుంది. మీన్ వేళ గిల్సు అండ్ అతని గ్యాంగ్ మెంబర్స్ హ్యున్వుక్ వాళ్ళని తీసుకుని ఒక పాడైపోయిన అమ్యూజ్మెంట్ పార్క్ కి వెళ్తారు. వాళ్ళు హ్యున్ అండ్ బోములను కట్టేసి వాళ్ళని ఏదో ఒకటి చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి సోక్దే అండ్ యోంగిలు వస్తారు. అప్పుడే గిల్సు ఒక మెటల్ బార్ ని తీసుకుని సోక్దేని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఈసారి సర్ప్రైజింగ్ గా సోక్దే గిల్సు పైన తిరగబడి అతన్ని చితకొట్టేస్తాడు. ఇన్ని సంవత్సరాలు గిల్సు వల్ల తను అనుభవించిన బాధలకు సోక్దే రివెంజ్ తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు. ఇప్పుడు సోక్దే అండ్ గిల్సులు ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటారు. ఈ ఫైట్ జరుగుతున్నంత సేపు కూడా ఎవరు కూడా వీళ్ళ మధ్య ఇంటర్ఫియర్ అవ్వరు. వీళ్ళిద్దరు కొంచెం సేపు ఫైట్ చేసుకున్న తర్వాత గిల్సు సోక్దేని కొట్టి విసిరి పడేస్తాడు. నెక్స్ట్ అతను యోంగి దగ్గరికి వెళ్లి ఆమె పేక పట్టుకుని ఆమెను చంపైపోతాడు. బట్ అప్పుడే సడన్ గా గిల్సు వాళ్ళకి పోలీస్ సైరన్ సౌండ్ అనేది వినిపిస్తుంది. ఆ సౌండ్ విని గ్యాంగ్స్టర్స్ అందరూ కూడా అక్కడ నుండి పారిపోతారు. గిల్సు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోగానే పార్క్ అక్కడికి వస్తాడు. ఆ వెంటనే పార్క్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళ కట్లను విప్పి వాళ్ళని ఫ్రీ చేస్తాడు. నెక్స్ట్ పార్క్ వాళ్ళు అండ్ సోక్దే వాళ్ళు అక్కడ నుండి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అప్పుడే గిల్సు తన గ్యాంగ్ మెంబర్స్ ని తీసుకుని మళ్ళీ అక్కడికి వస్తాడు. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు పార్క్ మొబైల్ ఫోన్ కూడా తీసుకుని వస్తారు. యాక్చువల్ గా పార్క్ తన ఫోన్ లో పోలీస్ సైరన్ సౌండ్ ని పెట్టి గిల్సు వాళ్ళని భయపెడతాడు. ఇప్పుడు గిల్సు వాళ్ళకి ఆ విషయం తెలిసిపోవడం తోటి వాళ్ళు పార్క్ వాళ్ళపైన అటాక్ చేస్తారు. ఇప్పుడు ఈ రెండు గ్యాంగ్ల మధ్య పెద్ద ఫైట్ అనేది జరుగుతుంది. హ్యున్వుక్ ఇద్దరితోటి, పార్క్ ఏమో ఇంకో ఇద్దరితోటి ఫైట్ చేస్తారు. కానీ బోమ్ మాత్రం వాళ్ళకి భయపడి ఒక పక్కన నించుని ఉంటాడు. కానీ అప్పుడే అక్కడికి నిజంగానే పోలీసులు వస్తారు. అలాగే వాళ్ళు గ్యాంగ్స్టర్స్ అందరిని కూడా అరెస్ట్ చేస్తారు. కానీ యోంగి మాత్రం సోక్దే సహాయంతో అక్కడ నుండి పారిపోతుంది. తర్వాత పోలీసులు వీళ్ళందరినీ తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. నెక్స్ట్ సీన్ లో బోమ్ అండ్ పార్క్ లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చాక బోమ్ పర్సనల్ లాయర్ వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళకి ఒక గుడ్ న్యూస్ ని చెప్తాడు. అదేంటంటే ఆ లాయర్ గారు వీళ్ళతోటి మీకు ఇన్సిడెంట్ కి ఏ సంబంధం లేదు, మీరు ఏ విధంగానూ కూడా ఈ గ్యాంగ్స్టర్స్ తోటి ఇన్వాల్వ్ అవ్వలేదని పార్క్ వాళ్ళకి చెప్తాడు. అది విని పార్క్ కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యి పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో యోంగి అండ్ పార్క్ లో హాస్పిటల్ లో ఉన్న హ్యున్వుక్ ని చూడడానికి హాస్పిటల్ కి వెళ్తారు. అక్కడ హ్యున్వుక్ తన బోన్స్ అన్ని విరిగినా కూడా పార్క్ వాళ్ళని చూడగానే జోకులు వేస్తాడు. అప్పుడే పార్క్ హ్యున్వుక్ బాగానే ఉన్నాడని తెలుసుకుని నవ్వుతాడు. అది చూసి హ్యున్వుక్ షాక్ అవుతాడు. ఎందుకంటే పార్క్ స్కూల్లో ఎప్పుడు కూడా నవ్విందే లేదు. నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు అక్కడే కొంతసేపు తమ టైం ని స్పెండ్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే బోమ్సుక్ స్కూల్ కి వస్తాడు. అతన్ని చూసిన వెంటనే స్టూడెంట్స్ అందరూ కూడా బోమ్ ని తెగ పొగిడేస్తారు. ఎందుకంటే పార్క్ అండ్ హ్యున్వుక్ లో ఆ గ్యాంగ్స్టర్స్ ని పోలీసులకు పట్టించారు కదా. యాక్చువల్ గా వాళ్ళ కారణంగా చాలా మంది స్టూడెంట్స్ డబ్బులు పోగొట్టుకుని వాళ్ళకి భయపడుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ గ్యాంగ్స్టర్స్ అరెస్ట్ అయ్యారని తెలిసి స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత పార్క్, బోము అండ్ హ్యున్వుక్ లు బాగా క్లోజ్ అవుతారు. అలాగే వీళ్ళు వీకెండ్ ఒక రెస్టారెంట్ కి వెళ్దామని అనుకుంటారు. అప్పుడే హ్యున్వుక్ యోంగిని కూడా తమతో పాటు తీసుకెళ్దామని మిగతా వాళ్ళకి చెప్తాడు. దానికి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. కానీ బోమ్సుక్ మాత్రం యోంగికి అంత క్లోజ్ కాకపోవడం తోటి ఆ రెస్టారెంట్ కి తమ ముగ్గురు మాత్రమే వెళ్తే బాగుండునని బోము తన మనసులో అనుకుంటాడు. నెక్స్ట్ బోము ఇంటికి వెళ్లి హ్యున్వుక్ ఇన్స్టాగ్రామ్ ని చెక్ చేస్తాడు. అప్పుడే బోము హ్యున్వుక్ యోంగిని కూడా ఫాలో అవుతున్నాడు, కానీ తనని మాత్రం ఫాలో కావడం లేదని తెలుసుకుంటాడు. ఈ విషయం గురించి తెలియగానే బోము బాగా హర్ట్ అవుతాడు. అలాగే అతను పార్క్ అండ్ హ్యున్నులకి
కి తనకంటే యోంగినే బాగా క్లోజ్ అని భావిస్తాడు. దీనికి తోడు వీకెండ్ రోజు వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు హ్యున్ అండ్ యోంగిలు బోమ్సుక్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ అసలు బోమ్ గురించి పెద్దగా పట్టించుకోకుండా తమకు నచ్చినట్టు చేస్తూ ఉంటారు. అది చూసి బోము అసలు నేను ఇక్కడ ఉన్నాను అన్న విషయం వీళ్ళకి తెలుసా లేదా అని తనలో తాను అనుకుని వీళ్ళ పైన చాలా కోప్పడతాడు. అదే రోజు నైట్ బోమ్ అండ్ మిగతా ముగ్గురు కలిసి పాటలు పాడే ప్లేస్ కి వెళ్తారు. అక్కడే బోమ్సుక్ వీళ్ళ ముగ్గురు నన్ను అసలు పట్టించుకోవడం లేదు, నేను నిజంగానే వాళ్ళ ఫ్రెండ్ నా లేదా అని అనుకుంటాడు. నెక్స్ట్ అతను డ్రింక్స్ ని తీసుకురావడానికి బయటికి వెళ్తాడు. అప్పుడే బోమ్ దగ్గరికి అతని పాత స్కూల్ క్లాస్మేట్స్ వస్తారు. వీళ్ళు ఎప్పుడు కూడా బోమ్ ని ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. దాంతోనే బోము వాళ్ళని చూడగానే వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుని ఒక రూమ్ లోకి వెళ్లి దాక్కుంటాడు. నెక్స్ట్ బోము తిరిగి యోంగి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే యోంగి బోమ్ ఫోన్ ని తీసుకొని బోమ్ పాత స్కూల్ మేట్స్ తోటి మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి బోము ఫోన్ ని లిఫ్ట్ చేసినందుకు యోంగి పైన అరుస్తాడు. అప్పుడే బోమ్ క్లాస్మేట్స్ బోమ్ సిక్ దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళు హ్యునూక్ అండ్ పార్కులను చూసి బోమ్ ని ఏమీ అనకుండా అక్కడ నుండి వెళ్ళిపోతారు. ప్రస్తుతం బోమ్ సిక్ పార్క్ వాళ్ళ దగ్గర చాలా సిగ్గుగా ఫీల్ అవుతాడు. ఇన్ఫాక్ట్ తనని పాత స్కూల్లో ఏడిపించే వాళ్ళు అని ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు పార్క్ వాళ్ళకి ఆ విషయం తెలిసిపోవడంతో బోము వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోతాడు. నెక్స్ట్ డే స్కూల్లో బోమ్ క్లాస్ లో ఉన్నప్పుడు తన క్లాస్మేట్స్ పైన గట్టిగా అరిచి మీరు సైలెంట్ గా మాట్లాడుకోలేరా అని అందరినీ తిడతాడు. అప్పుడే ఒక స్టూడెంట్ నీకేమైందని బోమ్ ని అడుగుతాడు. అది విని బోము నేరుగా స్టూడెంట్ దగ్గరికి వెళ్లి చాలా కోపంగా అతనితోటి మాట్లాడుతూ అతన్ని కొట్టేలాగా చూస్తాడు. అప్పుడే హ్యున్వుక్ అక్కడికి వచ్చి బోమ్ ని అక్కడ నుండి తీసుకెళ్లిపోతాడు. నెక్స్ట్ హ్యున్ అసలు నీకేమైంది, ఎందుకని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావని బోమ్ ని అడుగుతాడు. బట్ బోమ్ మాత్రం ఏమి చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే నుండి బోమ్ కొన్ని రోజుల పాటు స్కూల్ కి రాడు. దాంతో పార్క్ అండ్ హ్యున్వుక్ లు బోమ్ బాగానే ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి అతని ఇంటికి వెళ్తారు. అలాగే వాళ్ళు బోమ్ వాళ్ళ ఇల్లుని చూసి సర్ప్రైజ్ అయిపోతారు. దాంతో పాటు బోమ్ బాగా రిచ్ అని కూడా రియలైజ్ అవుతారు. నెక్స్ట్ హ్యున్వుక్ బోమ్ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ఫోటోని చూసి ఆ ఫోటో గురించి అడుగుతాడు. అప్పుడే బోము నేను వాళ్ళలో ఒకడిని కాదని హ్యున్వుక్ వాళ్ళకి చెప్తాడు. ఇక్కడే మనకి బోమ్ ఫాదర్ బోమ్ ని అడాప్ట్ చేసుకున్నాడు అనే విషయం గురించి తెలుస్తుంది. యాక్చువల్ గా బోమ్ వాళ్ళ నాన్న ఒక రాజకీయ నాయకుడు. అతను ఎలక్షన్ టైంలో మంచి రెప్యుటేషన్ ని తెచ్చుకోవాలని చెప్పి అనాథగా ఉన్న బోమ్ ని దత్త తీసుకుంటాడు. కానీ అతను ఎప్పుడు కూడా బోమ్ ని ప్రేమతో చూసుకోడు. దాంతోనే బోము పెద్ద ఇంట్లో జీవిస్తున్నా కూడా ఎప్పుడు తాను ఒంటరిగానే ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ బోము పార్క్ వాళ్ళతోటి తన పాత స్కూల్లో తన క్లాస్మేట్స్ తనని ఏ విధంగా ఏడిపించి కొట్టేవాళ్ళు అనే విషయాల గురించి చెప్తాడు. అది విని హ్యున్వుక్ నువ్వు ఒకసారి నిన్ను ఏడిపించిన వాళ్ళని మీట్ అవ్వాలని చెప్పి వాళ్ళకి కాల్ చెయ్యని బోమ్ తోటి అంటాడు. నెక్స్ట్ బోము పార్క్ అండ్ హ్యున్వుక్ లో బోమ్ ని ఏడిపించిన స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అక్కడే బోము ఆ స్టూడెంట్స్ లో ఉన్న లీడర్ గారి దగ్గరికి వెళ్లి తనకు సారీ చెప్పమని చాలా ధైర్యంగా అడుగుతాడు. యాక్చువల్ గా అక్కడ హ్యున్ను ఉన్నాడన్న ధైర్యంతోనే బోము అలా చేస్తాడు. బోము సారీ చెప్పమని అడగడమే కాకుండా ఆ లీడర్ గారి మొహం పైన ఒక్కటి పీకుతాడు. అది చూసి హ్యున్వుక్ బోమ్ ని పక్కకి లాక్కెళ్లి మనం సారీ చెప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చాం, అంతేకాని నువ్వు రివెంజ్ తీర్చుకుంటావని కాదని బోమ్ తోటి అంటాడు. అప్పుడే బోమ్ కి హ్యున్వుక్ పైన చాలా కోపం వస్తుంది. అలాగే హ్యున్ను తనని ఒక సబార్డినేట్ లా చూస్తూ తనకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదని బోము అనుకుంటాడు. నెక్స్ట్ హ్యున్ అండ్ బోములు ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే పార్క్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరిని ఆపుతాడు. దీని తర్వాత బోమ్ అండ్ హ్యున్లు ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. బోమ్ ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు అతనికి దారిలో తే అండ్ అతని ఫ్రెండ్స్ కనిపిస్తారు. అట్ ద సేమ్ టైమ్ బోమ్ ఓల్డ్ స్కూల్ బుల్లీస్ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళని చూసిన వెంటనే తే అండ్ అతని ఫ్రెండ్స్ ఆ స్కూల్ స్టూడెంట్స్ ని కార్ పార్కింగ్ లాట్ లోకి లాక్కెళ్లి వాళ్ళని డబ్బులు ఇవ్వమని చెతక్ కొట్టేస్తారు. వాళ్ళతో పాటే బోమ్ కూడా వెళ్తాడు. అక్కడే బోము తేవాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో తన ఓల్డ్ స్కూల్ మేట్స్ ని చెతక్ కొట్టేస్తాడు. అది చూసి తేవాళ్ళు సర్ప్రైజ్ అవుతారు. అలాగే వాళ్ళు బోమ్ ని ఇంకా కొట్టమని ఎంకరేజ్ చేస్తారు. నెక్స్ట్ బోమ్ ని నైట్ పార్టీకి ఇన్వైట్ చేస్తారు. ఆ పార్టీలో బోమ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. అలాగే ఆ పార్టీకి అయిన ఖర్చుని తనే పే చేస్తానని బోము అందరికి చెప్తాడు. నెక్స్ట్ బోము ఇన్స్టాగ్రామ్ ని ఓపెన్ చేసి పార్క్ అండ్ హ్యున్వుక్ ని అన్ఫాలో చేస్తాడు. బోమ్ తన లైఫ్ లో తనకి ఫస్ట్ టైం రెస్పెక్ట్ దొరుకుతుందని ఫీల్ అవుతాడు. దాంతోనే అతను తేవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి తన లైఫ్ ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాంగ్ ఓవర్ కారణంగా బోమ్ క్లాస్ కి లేట్ గా వస్తాడు. ఫస్ట్ పీరియడ్ అయ్యాక పార్క్ బోమ్ తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ బోము అతన్ని పట్టించుకోకుండా తన కొత్త ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు తమ హోటల్ రూమ్ అండ్ డ్రింక్స్ కి బిల్ పే చేసినందుకు బోమ్ కి థ్యాంక్స్ చెప్తారు. కానీ బోమ్ కి మాత్రం రాత్రి తను డబ్బు ఖర్చు పెట్టిన విషయం గురించి గుర్తుండదు. ఇప్పుడు మనోడు తే అండ్ అతని ఫ్రెండ్స్ ముందు ఒక హీరో లాగా ప్రవర్తిస్తాడు. ఆన్ ది అదర్ హ్యాండ్ పార్క్ వీళ్ళు మాట్లాడుకుంటున్న దాని గురించి విని బోమ్సుక్ గురించి వర్రీ అవుతాడు. లేటర్ పార్క్ బోమ్సుక్ ని పక్కకి తీసుకెళ్లి అసలు నువ్వెందుకని ఇలా ప్రవర్తిస్తున్నావు, నీకేమైందని బోమ్ ని అడుగుతాడు. అప్పుడే బోమ్ హ్యున్వుక్ తనకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, అదే నేను తేవాళ్ళతో కలిసి ఉంటే వాళ్ళు నాకు పూర్తిగా రెస్పెక్ట్ ఇచ్చి నన్ను వాళ్ళ ఫ్రెండ్ లాగా చూస్తున్నారు, కాబట్టి నేను ఇప్పటి నుండి మీతో పాటు కలిసి ఉండాలని అనుకోవడం లేదు, ఇక నుండి మీకు నాకు సంబంధం లేదని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రోజులు గడిచే కొద్ది బోమ్సుక్ తే అండ్ అతని ఫ్రెండ్స్ తోటి బాగా క్లోజ్ అయిపోతాడు. ఒక రోజు తే వాళ్ళు బోమ్ ని ఒక క్లబ్ కి తీసుకెళ్తారు. అక్కడే
బోమ్ సుక్కు సూగియం ని మీట్ అవుతాడు. బోమ్ కి ఎనిమి అయినా కూడా అతను బోమ్ తో టైం ని స్పెండ్ చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి సేమ్ ఎనిమిస్ ఉంటారు కాబట్టి. సూగియం వాళ్ళకి బోమ్ వాళ్ళ ఫాదర్ గురించి తెలియగానే బోము వాళ్ళ గ్రూప్ లో బాగా ఫేమస్ అయిపోతాడు. ఈ గ్రూప్ లో అందమైన లేడీస్ కూడా ఉంటారు అనుకోండి. దాంతోనే బోము తానే గొప్పవాడిని అన్నట్లుగా తెగ ఫీల్ అయిపోతాడు. యాక్చువల్ గా సూగ్యం వాళ్ళు బోమ్ డబ్బును వాడుకుని తన ఎనిమిస్ పైన రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి బోమ్ తో ఫ్రెండ్షిప్ చేయడానికి డిసైడ్ అవుతాడు. అదే రోజు నాటి పార్క్ అండ్ హ్యున్ ఒక చోట మీట్ అయ్యి బోమ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే హ్యున్వుక్ మన పాపులారిటీని చూసే బోము ఇన్నాళ్ళు మనతో పాటు కలిసి ఉన్నాడు, ఇప్పుడు వాడు తేవాలతో చేరడానికి కారణం కూడా ఆ గ్రూప్ కి ఉన్న పాపులారిటీనే అని పార్క్ తోటి అంటాడు. బట్ పార్క్ మాత్రం బోమ్ గురించి ఆలోచిస్తూ బాగా వరి అవుతాడు. ఆ నెక్స్ట్ డే హ్యున్ అండ్ తేవాళ్ళకి లంచ్ చేస్తున్న ప్లేస్ లో చిన్న గొడవ అనేది జరుగుతుంది. లంచ్ టైంలో తేవాళ్ళు లైన్ ని కట్ చేసి ముందుకు వెళ్లాలని ట్రై చేస్తారు. కానీ హ్యున్ మాత్రం వాళ్ళకి బుద్ధి చెప్పి అందరిలాగే లైన్ లో వచ్చేలాగా చేస్తాడు. కానీ బోమ్ మాత్రం తాను లైన్ లో వెళ్ళనని హ్యున్ ని ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడే హ్యున్ కి మండి బోమ్ మెడ పట్టుకుని కిందకు దోసేస్తాడు. దాంతో బోమ్ బాగా ఎంబారస్ గా ఫీల్ అయ్యి అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇప్పుడు బోము హ్యున్ పైన చాలా కోపంగా ఉంటాడు. నెక్స్ట్ అతను సూగియము అండ్ అతని ఫ్రెండ్ అయిన వియాంగ్ అనే MMA ఫైటర్ ని మీట్ అవుతాడు. అక్కడే బోము వియాంగ్ కి మనీని ఇచ్చి హ్యున్వుక్ ని చితక్కొట్టమని చెప్తాడు. అది విని ఈ ఆపర్చునిటీ దొరికినందుకు వియాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. యాక్చువల్ గా వియాంగ్ ఒకసారి హ్యున్ చేతిలో ఓడిపోతాడు. సో ఇప్పుడు తన ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని వియాంగ్ చాలా కసి మీద ఉంటాడు. ఆ రోజు నైట్ తే అండ్ అతని ఫ్రెండ్స్ హ్యున్ స్కూటర్ ని డ్యామేజ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు హ్యున్ కి యాక్సిడెంట్ అయ్యేలాగా చేసి వియాంగ్ తో హ్యున్ ఫైట్ చేసేటప్పుడు హ్యున్ ఓడేలాగా చేయాలని అనుకుంటారు. అనుకున్నట్టుగానే వాళ్ళు వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యి హ్యున్ స్కూటర్ కి యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. ఈ యాక్సిడెంట్ లో హ్యున్ కాలికి ఇంజురీ అనేది అవుతుంది. అది చూసి బోమ్ సుక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ నెక్స్ట్ డే హ్యున్ ఒక క్లాస్ కి వెళ్లి బోమ్ వైపు చూస్తాడు. బోమ్ కూడా తన కన్ను ఆర్పకుండా హ్యున్నే చూస్తూ ఉంటాడు. యాక్చువల్ గా తనకి యాక్సిడెంట్ జరగడానికి కారణం బోమ్ అయ్యి ఉంటాడని హ్యున్ అతని పైన అనుమానపడతాడు. ఇప్పుడు హ్యున్ అనుమానం నిజమవుతుంది. కొన్ని రోజుల తర్వాత యోంగి అండ్ పార్క్ లో హ్యున్వుక్ కి బర్త్డే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ప్లాన్స్ వేస్తారు. కానీ అదే రోజు వియాంగ్ హ్యున్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. యోంగి హ్యున్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు బోము యోంగికి ఒక మెసేజ్ ని పంపిస్తాడు. యాక్చువల్ గా బోము యోంగిని బయటికి పిలిచి తన హ్యున్వుక్ కి బర్త్డే ప్రెజెంట్ ని తెచ్చానని, దాన్ని తీసుకెళ్ళడానికి నువ్వు ఒంటరిగా బయటికి రమ్మని ఆమెను పిలుస్తాడు. ఆ మెసేజ్ ని చూడగానే యోంగి పార్క్ కి తను ఎక్కడికి వెళ్తున్నానో కూడా చెప్పకుండా బోమ్ సుక్ దగ్గరికి వెళ్తుంది. యోంగి బోమ్ ని గుడ్డిగా నమ్మేస్తుంది. నెక్స్ట్ ఆమె బోమ్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమెకి బోమ్ పైన అనుమానం అనేది వస్తుంది. అప్పుడే ఆమె సూగ్యం వాళ్ళని కూడా అక్కడ చూసి షాక్ అయిపోతుంది. ఇంకో పక్క హ్యున్ అండ్ పార్క్ లో బర్త్డే సెలబ్రేషన్స్ ని స్టార్ట్ చేద్దామని చెప్పి యోంగి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే సడన్ గా పార్క్ హ్యున్వుక్ ఫోన్ కు వచ్చిన మెసేజ్ ని చూస్తాడు. ఆ మెసేజ్ బోమ్ సుక్ పంపిస్తాడు. అది చూడగానే పార్క్ ఫోన్ ని తీసుకుని ఆ మెసేజ్ ని చూస్తాడు. అప్పుడే అతనికి బోము యోంగిని హాస్టేజ్ గా తీసుకెళ్లాడనే విషయం గురించి తెలుస్తుంది. దాంతో వెంటనే పార్క్ ఆ మెసేజ్ కి రిప్లై ఇచ్చి హ్యున్ కి ఆ విషయం గురించి తెలియకూడదని చెప్పి ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేస్తాడు. ప్రస్తుతం పార్క్ ఆ సిచ్యువేషన్ ని ఒంటరిగా హ్యాండిల్ చేసి హ్యున్ అండ్ యోంగిల్ ని సేవ్ చేయాలని డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ పార్క్ హ్యున్ తో నేను ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తా అని చెప్పి బోమ్ వల్ల హ్యున్ ని రమ్మన్న ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ హ్యున్ బదులుగా పార్క్ రావడం చూసి బోమ్ సుక్ సర్ప్రైజ్ అయిపోతాడు. అలాగే పార్క్ ని ఏం చేయొద్దని తన ఫ్రెండ్స్ కి చెప్తాడు. ఎందుకంటే బోమ్ కి పార్క్ అంటే చాలా ఇష్టం. అతను కేవలం హ్యున్ పైన పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. కానీ మాత్రం పార్క్ ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే కి మాత్రం పార్క్ పైన చాలా పగ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్ గా తను పార్క్ పైన రివెంజ్ తీర్చుకోబోతున్నానని అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే సడన్ గా పార్క్ అండ్ యోంగిలు అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తారు. ముందుగా పార్క్ యోంగిని ఎలాగైనా సరే అక్కడ నుండి తప్పించుకోమని చెప్తాడు. కానీ అతను మాత్రం వాళ్ళకి దొరికిపోతాడు. పార్క్ అండ్ అతని గ్యాంగ్ తోటి ఫైట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఎస్కేప్ అవ్వాలని చూస్తాడు. కానీ అప్పుడే వియాంగ్ అతని దగ్గరికి వెళ్లి పార్క్ ని చితక్ కొడతాడు. పార్క్ వియాంగ్ ముందు అసలు నిలబడలేకపోతాడు. నెక్స్ట్ అండ్ అతని గ్యాంగ్ పార్క్ ను పట్టుకుని చితక్ కొడేస్తారు. బోమ్ మాత్రం చాలా సైలెంట్ గా అక్కడ నుండి వెళ్లిపోతాడు. కొంచెం సేపటి తర్వాత పోలీసులు ఆ ప్లేస్ కి వచ్చి నేలపైన స్పృహ లేకుండా పడి ఉన్న పార్క్ ని చూస్తారు. నెక్స్ట్ వాళ్ళు పార్క్ ని అంబులెన్స్ లోకి ఎక్కించి అతను మెలకువలోకి రాగానే అసలు ఇక్కడ ఏం జరిగిందని అడుగుతారు. అప్పుడే పార్క్ బోమ్ గురించి ఆలోచించి ఒక చిన్న యాక్సిడెంట్ కారణంగా నేను ఇక్కడ వచ్చి పడిపోయానని పోలీసులకి చెప్తాడు. అలాగే అక్కడ జరిగిన విషయాల గురించి హ్యున్వుక్ తెలియనివ్వద్దని యోంగి దగ్గర మాట తీసుకుంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హ్యున్వుక్ నిద్రలేచి తన ఫ్రెండ్స్ నైట్ బయటకు వెళ్లి ఇంకా తిరిగి రాలేదని రియలైజ్ అవుతాడు. తర్వాత హ్యున్ పార్క్ కి కాల్ చేస్తాడు. బట్ పార్క్
కాల్ ని లిఫ్ట్ చేయడు. దాంతో హ్యున్ పార్క్ గురించి ఆలోచించి బాగా వర్రీ అవుతాడు. స్కూల్ అయ్యాక హ్యున్ యోంగి దగ్గరికి వెళ్లి నైట్ అసలు ఏం జరిగిందని యోంగిని అడుగుతాడు. కానీ యోంగి మాత్రం హ్యున్ తో మాట్లాడకుండా వెళ్లిపోతుంది. ఇక లాభం లేదని చెప్పి హ్యున్ తే అండ్ అతని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం గురించి తెలుసుకుంటాడు. నెక్స్ట్ హ్యున్ తే అండ్ అతని ఫ్రెండ్స్ ని స్కూల్ బిల్డింగ్ పైకి తీసుకెళ్లి తన ఫ్రెండ్ ని కొట్టినందుకు వాళ్ళని కూడా కొడతాడు. స్కూల్ అయ్యాక హ్యున్ పార్క్ బాగానే ఉన్నాడో లేదో చూడడానికి అతని ఇంటికి వెళ్తాడు. అలాగే హ్యున్ తనకి నైట్ జరిగిన విషయం గురించి ఏమీ తెలీదు అన్నట్లు ప్రవర్తిస్తాడు. మీన్ వైల్ బోమ్ వాళ్ళ డాడు బోమ్ స్కూల్లో చేస్తున్న పనుల గురించి తెలుసుకుని అతన్ని చితక్కొట్టేస్తాడు. అలాగే తన పొలిటికల్ కెరియర్ బోమ్ వల్ల నాశనం అయ్యేలా ఉందని భావించి బోమ్ ని చదువుకోవడానికి ఫారెన్ కి పంపించేస్తానని అంటాడు. ఇక బోమ్ కూడా తన డాడ్ బాధ పడలేక ఫస్ట్ టైం అతన్ని ఎదిరించి ఇంటి నుండి బయటకు వచ్చి ఒక టాక్సీ ఎక్కి అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇంకో పక్క హ్యున్ బోమ్ సుక్కు కోసం వెతుకుతూ ఉంటాడు. ముందు హ్యున్ సూగ్యం ని పట్టుకుని బోమ్ ఎక్కడ ఉన్నాడో చెప్పమని అతన్ని అడుగుతాడు. అప్పుడే బోమ్ హ్యున్ కి కాల్ చేసి అతన్ని జిమ్ దగ్గరికి రమ్మని చెప్తాడు. ఇక్కడే మనకి బోమ్ ఇంకా హ్యున్ పైన రివెంజ్ తీసుకోవాలని చూస్తున్నాడని అర్థమవుతుంది. హ్యున్ జిమ్ కి వెళ్తాడు. అక్కడ సూగ్యం అండ్ తేల గ్రూప్ స్టూడెంట్స్ ఉంటారు. బోమే వాళ్ళందరికీ కాల్ చేసి జిమ్ కి రమ్మంటాడు. హ్యున్ జిమ్ లోకి ఎంటర్ అయ్యి బోమ్ దగ్గరికి వెళ్లి అతనికి సారీ చెప్తాడు. అది విని బోమ్ సర్ప్రైజ్ అయిపోతాడు. అలాగే హ్యున్ మనం మళ్ళీ ఫ్రెండ్స్ లాగా కలిసి ఉందామని బోమ్ ని అడుగుతాడు. కానీ బోమ్ మాత్రం హ్యున్ ని చితక్కొట్టేసి తన రివెంజ్ ని తీర్చుకోవాలని పట్టుదలతో ఉంటాడు. దాంతో ఇక చేసేది ఏమీ లేక హ్యున్ వియాంగ్ తోటి ఫైట్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఫైట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే వియాంగ్ పదే పదే హ్యున్ ఇంజురీ అయిన లెగ్ పైన అటాక్ చేస్తాడు. ఆ లెగ్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని వియాంగ్ హ్యున్ ని కొడతాడు. కానీ కొంచెం సేపటి తర్వాత హ్యున్ బౌన్స్ బ్యాక్ అయ్యి వియాంగ్ ని చితక్కొట్టేస్తాడు. అక్కడే ఉన్న స్టూడెంట్స్ ఈ ఫైట్ ని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేయడానికి వీడియో అనేది తీస్తారు. ఈ ఫైట్ లో హ్యున్ ఆల్మోస్ట్ గెలుస్తాడు అనే లోపు ఒక స్టూడెంట్ హ్యున్ కాల్ పట్టుకుని కిందకి లాగేస్తాడు. అప్పుడు వెంటనే వియాంగ్ పైకి లేచి ఇదే మంచి టైం అని చెప్పి హ్యున్ పైన అటాక్ చేసి అతన్ని నేలపై పడేలాగా చేస్తాడు. నెక్స్ట్ బోమ్ అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ రింగ్ లోకి వచ్చి హ్యున్ ని తమ కాళ్ళతోటి తంతారు. ఇలా వాళ్ళు చాలా సేపు హ్యున్ పైన దాడి చేస్తూనే ఉంటారు. అప్పుడే అక్కడికి బోమ్ వాళ్ళ డాడ్ అసిస్టెంట్ వస్తాడు. అలాగే అతను హ్యున్ పైన అటాక్ చేయడాన్ని ఆపమంటాడు. నెక్స్ట్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ హ్యున్ పల్స్ ని చెక్ చేసి హ్యున్ చనిపోయాడని డిసైడ్ అవుతారు. అది చూసి బోమ్ షాక్ అయిపోతాడు. అప్పుడే అసిస్టెంట్ గాడు ఇద్దరు స్టూడెంట్స్ ని పిలిచి ఎవరు అడిగినా సరే హ్యున్ వర్కౌట్ చేస్తూ ఉన్నప్పుడు సుర తప్పి పడిపోయాడని చెప్పండి అని వాళ్ళతోటి అంటాడు. యాక్చువల్ గా అతను బోమ్ అండ్ అతని ఫాదర్ రెప్యుటేషన్ కాపాడడానికి ఆ సిచ్యువేషన్ ని యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తాడు. లేటర్ అంబులెన్స్ వచ్చి హ్యున్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. ఆ నెక్స్ట్ డే పార్క్ అందరికంటే ముందుగా క్లాస్ కి వస్తాడు. అతనికి ఇంకా హ్యున్ కి ఏం జరిగిందో తెలియదు. పార్క్ క్లాస్ లో ఉన్నప్పుడు అతనికి యోంగి దగ్గర నుండి కాల్ వస్తుంది. ఆ వెంటనే పార్క్ హాస్పిటల్ కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడే పార్క్ హ్యున్ ఇంకా చనిపోలేదు, కోమాలో ఉన్నాడు అనే విషయం గురించి తెలుస్తుంది. అలాగే హ్యున్ వాళ్ళ గ్రాండ్ మామ్ తోటి కొన్ని కాన్ఫిడెన్షియల్ పేపర్స్ పైన సైన్ చేయించుకుని ఈ విషయం బయటికి రానివ్వకుండా చేశారని కూడా పార్క్ తెలుసుకుంటాడు. హ్యున్ సిచ్యువేషన్ ని చూసి పార్క్ బాధతో గట్టిగా ఏడ్చేస్తాడు. ఆ నెక్స్ట్ డే పార్క్ స్కూల్ కి వెళ్లి సూగ్యం ని పట్టుకుని చితక్కొట్టేస్తాడు. యాక్చువల్ గా హ్యున్ కి అలా అవడానికి కారణం సూ అనుకుని పార్క్ అతన్ని బాధేస్తాడు. కానీ అప్పుడే సూగ్యం షూట్ చేసిన వీడియోని పార్క్ కి చూపిస్తాడు. దాన్ని చూసిన వెంటనే పార్క్ చాలా కోపంగా వియాంగ్ దగ్గరికి వెళ్లి ఒక రాడ్ తోటి అతని పైన అటాక్ చేస్తాడు. వియాంగ్ ఒక ప్రొఫెషనల్ ఫైటర్ కావడంతో అతను పార్క్ అటాక్ నుండి తప్పించుకుంటాడు. కానీ తర్వాత పార్క్ హ్యున్ తనకు నేర్పించిన టెక్నిక్స్ ని వాడి వియాంగ్ తో ఫైట్ చేస్తాడు. ఈ ఫైట్ కూడా మంచి ఇంటెన్స్ తోటి జరుగుతుంది. కానీ ఫైనల్ గా పార్క్ వియాంగ్ ని ఓడించి ఒక డంబెల్ తోటి అతని కాలుని తుక్కు కింద కొట్టి అక్కడ నుండి వెళ్లిపోతాడు. అదే రోజు బోమ్ వాళ్ళ ఫాదర్ పార్క్ వాళ్ళ స్కూల్ కి వచ్చి ప్రిన్సిపల్ ని మీట్ అవుతాడు. నెక్స్ట్ బోమ్ ఫాదర్ ఆఫీస్ రూమ్ కి వెళ్లి మీ స్కూల్లో ఒక పిల్లాడు కోమాలోకి వెళ్ళాడని విన్నాను, అతనికి ఏమైందని ప్రిన్సిపల్ ని అడుగుతాడు. అప్పుడు ఆ ప్రిన్సిపల్ అతను హెవీ వర్కౌట్ చేసి అలా అయిపోయాడని అంటుంది. అది విని బోమ్ ఫాదర్ కొంచెం రిలాక్స్ గా ఫీల్ అవుతాడు. ఇంకో పక్క పార్క్ క్లాస్ రూమ్ లోకి వెళ్లి ఫైర్ ఎస్టింగ్విషర్ ని తీసుకుని తే పైన అటాక్ చేస్తాడు. నెక్స్ట్ పార్క్ తే అండ్ అతని ఫ్రెండ్స్ ని చితక్కొట్టేసి తర్వాత బోమ్ దగ్గరికి వెళ్లి అతన్ని కూడా కొట్టబోతాడు. కానీ బోమ్ కూడా తన ఫ్రెండే కావడంతో పార్క్ అతన్ని ఏమీ చేయలేకపోతాడు. నెక్స్ట్ అతను ఏడ్చుకుంటూ బయటికి వెళ్లి తన చేతితోటి గ్లాస్ విండోస్ ని పగలగొడతాడు. అది చూసే స్టూడెంట్స్ అండ్ బోమ్ వాళ్ళ ఫాదర్ కూడా షాక్ అయిపోతారు. నెక్స్ట్ బోమ్ వాళ్ళ డాడు తన కొడుకు హ్యున్ ని కొడుతున్న వీడియోని చూస్తాడు. దాంతో అతను పార్క్ పైన ఎటువంటి కేసుని పెట్టాలని అనుకోడు. ఇంకా పక్క హ్యున్ ఇంకా కోమాలోనే ఉంటాడు. పార్క్ యోంగిలు అండ్ అతని గ్రాండ్ మదర్
గారు డైలీ హ్యూన్ ని చూడడానికి హాస్పిటల్ కి వస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో పార్క్ తన స్కూల్లో చేసిన డ్యామేజ్ కారణంగా వేరే స్కూల్ కి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. పార్క్ కొత్త స్కూల్లో జాయిన్ అయిన ఫస్ట్ డే ఒక స్టూడెంట్ మనోడి దగ్గరికి వచ్చి అతన్ని గెలుకుతూ ఉంటాడు. అప్పుడే పార్క్ తన చేతిలోకి ఒక పెన్ తీసుకుని చాలా కోపంగా ఆ స్టూడెంట్ వైపు చూస్తూ ఉంటాడు. ఎక్కడితోటి ఈ వెబ్ సిరీస్ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే వీడియోకి లైక్ కొట్టి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఇటువంటి మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజుకి ఇంత ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి.